నమస్తే అండి. నేను డాక్టర్ కె ప్రశాంత్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. ఈరోజు మనము జనరల్ విరోచనాలు అలాగే డయేరియా రెండింటికి మధ్య తేడా చూద్దామండి. సో విరోచనాలు అనగానే ఇన్ఫెక్టివ్ కాజెస్ అంటాము లేదా నాన్ ఇన్ఫెక్టివ్ కాజెస్. ఫస్ట్ ఇన్ఫెక్టివ్ కాజెస్ అంటే కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం ద్వారా వచ్చే దాన్ని ఇన్ఫెక్టివ్ కాజెస్ ఫర్ డయేరియా. డయేరియా అంటే నార్మల్గా మనకు మోషన్ అనేది రోజుకు ఒకసారి నుండి 2 సార్లు నార్మల్, లేదా మ్యాక్సిమం వారంలో 3 సార్ల కంటే తక్కువ వెళ్తే దాన్ని కాన్స్టిపేషన్ అంటాం. సో ఆల్టర్నేట్ డే కానీ రోజుకి 2 సార్లు కానీ ఇది నార్మల్గా వచ్చే మన కాలకృత్యాలు తీర్చుకునే అది ఫ్రీక్వెన్సీ అండి, స్టూల్ ఫ్రీక్వెన్సీ అంటాం మనం. దాన్ని మించి అంటే రోజుకి 2 సార్లకు మించి లేదా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండడం ఇలాంటివి జరగడాన్ని మనం డయేరియా అంటాము. సో ఇన్ఫెక్టివ్ డయేరియా కారణం ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండొచ్చు, బయట ఆహారం తీసుకోవడం ద్వారా, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా, వాటర్ కంటామినేషన్ ద్వారా ఇవి వస్తుందండి. దీంట్లో వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము, బ్యాక్టీరియల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము, పారాసైటిక్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము. వైరల్ డయేరియా అనేది లక్షణాలు కొన్ని రోజులు ఇబ్బంది పెట్టి తర్వాత మనం ప్రోబయాటిక్స్ అని ఇస్తామండి, అది ఇవ్వగానే తగ్గిపోతుంది. అలాగే బ్యాక్టీరియల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే మనం బయట తిన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు అది బ్యాక్టీరియల్ గ్యాస్ట్రోఎంటరైటిస్. అవసరాన్ని బట్టి మనం యాంటీబయాటిక్స్ కూడా ఇస్తాం ఫీవర్ కనుక వస్తే. అలాగే పారాసైటిక్ అంటే అమీబియాసిస్ అని విని ఉంటారు. ఇది మోషన్స్ అనేది కావడం, డిసెంట్రీ అంటే చీము అలాగే వంకగా వస్తుందని చెప్తుంటారు. ఇది డిసెంట్రీ అంటామండి, బ్లడ్ మోషన్లో రావడం. ఇవన్నీ కూడా సేమ్ కంటామినేటెడ్ ఫుడ్ ద్వారానే వస్తుంది. సో ఇదేమో ఇన్ఫెక్టివ్ కాజెస్ అండి, డయేరియా అంటున్నాం కదా. నాన్ ఇన్ఫెక్టివ్ కాజెస్ దీంట్లో 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ అందులో స్ట్రెస్ వలన వస్తుంది కొద్ది మందిలో. దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. వాళ్ళకు ముఖ్యంగా తినగానే వెంటనే వాష్రూమ్ వెళ్ళాలనిపిస్తుంది. సో వీళ్ళల్లో యాంగ్జైటీ పర్సనాలిటీ అంటాం వీళ్ళని. ప్రతి చిన్నదానికి ఎక్కువ ఆలోచించే పర్సనాలిటీస్లో ఇది చూస్తుంటాం. ఇదేంటంటే వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు, అలాగే ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే వెంటనే మోషన్ వెళ్ళాలన్న ఫీలింగ్ ఇలాంటివి జరుగుతుంది. ఇది ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇంకొకటి నాన్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే డైరీ ప్రోడక్ట్స్. కొద్దిమందికి డైరీ ప్రోడక్ట్స్ అనేవి పడవు. పాలు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తినగానే వెంటనే కడుపంతా ఉబ్బరంగా అనిపించి వాష్రూమ్ వెళ్ళాలనే ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళలో కూడా డయేరియా చూస్తాం. ఇలాంటి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. కొద్దిమందిలో ఉదాహరణకి అండర్లైన్ క్రానిక్ కండిషన్స్ ఉంటాయండి, అంటే కొన్ని ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఉంటాయి. వీళ్ళలో డయేరియా, కాన్స్టిపేషన్ ఆల్టర్నేట్గా రావచ్చు. అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అంటాం దీన్ని, క్రాన్స్ డిజీజ్, అల్సరేటివ్ కోలైటిస్. ఇది ఆటోఇమ్యూన్ కాజ్ ఉంటుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్, సాధారణంగా డయాబెటిక్స్లో, లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్లో ఆటోనామిక్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే వీళ్ళల్లో నరాల బలహీనత అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళల్లో కూడా లూజ్ మోషన్ సడన్గా అయి ఆగిపోతాయి. సో వీళ్ళల్లో కూడా డయేరియా ఆల్టర్నేటింగ్ విత్ కాన్స్టిపేషన్ అంటే ఫ్రీక్వెంట్గా మోషన్ వెళ్ళడం అనేది కూడా మనం చూస్తుంటాం. సో ఇన్ఫెక్షనే కాకుండా వేరే చాలా రీజన్స్ కూడా ఉంటాయండి డయేరియాకి. అందులో ప్రధానంగా లాక్టోజ్ ఇంటాలరెన్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, డయాబెటీస్ అసోసియేటెడ్ ఆటోనామిక్ న్యూరోపతి, అలాగే ఆటోఇమ్యూన్ కాజెస్. కొన్ని ఇంకా చాలా రేర్ కాజెస్ ఉంటాయండి. ప్రస్తుతానికైతే మనం ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఒబేసిటీ కోసం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొన్ని యాంటీ ఒబేసిటీ మెడిసిన్స్ ద్వారా కూడా ఆ ఫ్యాట్ అనేది అబ్జార్బ్ కాకపోవడం వల్ల కూడా డయేరియా వస్తుందండి. సో ఇవన్నీ కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూసే కాజెస్. వెంటనే మీకు ఇలాంటి ఏ లక్షణాలు ఉన్నా డాక్టర్ని సంప్రదించండి, తగిన వైద్యం తీసుకోండి.